లోకంలో ఉన్నంతకాలం మగపిల్లలు మగపిల్లలతో, ఆడపిల్లలు ఆడపిల్లలతోనే స్నేహం చేయాలి. కానీ అబ్బాయిలు అమ్మాయిలతో స్నేహం చేయడం, అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేయడం అనే ఈ పాశ్చాత్య కుసంస్కారపు కాలుష్యం మన దేశాన్ని సర్వనాశనం చేస్తోంది. అందులోనూ మరీ విధ్వంసకరమైంది ఈ వెలింటైన్ డే. ఫిబ్రవరి 14వ తేదీన అబ్బాయి అమ్మాయికి పూల గుర్తినిచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటాడు. అమ్మాయి అబ్బాయికి పూల గుర్తినిస్తూ అంటుంది నేను నిన్ను ప్రేమిస్తున్నానని. దీనితో సర్వనాశనం మొదలవుతుంది. ఈ వెలింటైన్ డే అనే పాశ్చాత్య కాలుష్యం మన భారతదేశ సంస్కృతిని మంటగలుపుతోంది. నేను వారిని ఖండించడం లేదు, కానీ వారి శ్రేయస్సును కోరుకుంటున్నాను. వెలింటైన్ డేకు బదులుగా ఫిబ్రవరి 14వ తేదీన మాతృపితృ పూజా దినోత్సవం జరుపుకోండి. మాతృపితృ పూజా దినోత్సవం పూజ్య బాపూజీ గారి ద్వారా ప్రారంభించబడిన ఒక ఎటువంటి అద్భుతమైన దినోత్సవం అంటే దాని ప్రాధాన్యత ఒక రోజు వరకే పరిమితం కాదు. ఈ దినోత్సవం సదా వెలిగే ఒక అఖండ జ్యోతి వంటిది. దాని కాంతితో మన మనసులో పేర్కొన్న అజ్ఞానం మరియు దుర్గుణాలన్నీ మటుమానమైపోతాయి. శివపురాణంలో ఇలా ఉంది, ఏ కుమారుడు తన తల్లిదండ్రులను పూజించి వారికి ప్రదక్షిణం చేస్తాడో అతడికి భూప్రదక్షిణ చేసిన ఫలం అనాయాసంగా లభిస్తుంది. రండి, మనం కూడా మన తల్లిదండ్రులను పూజించి ధన్యులమవుదాం. మొట్టమొదటగా తల్లిదండ్రులను పరిశుభ్రమైన ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాలి. అప్పుడు ఆ బిడ్డను వారి నుదుట కుంకుమతో పట్టు పెట్టాలి. వారి శిరస్సు పైన పూలు అక్షతలను చల్లాలి. వారిని పూలమాలలతో అలంకరించాలి. గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి వారి ఆశీర్వాదం పొందాడు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రుల చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తే పృథ్వీ మొత్తానికి ప్రదక్షిణ చేసిన ఫలితం మనకు ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత అమ్మా నాన్నలకు శాస్త్రోక్తంగా తల వంచి ప్రణామం చేయాలి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవః చత్వారి తస్య వర్ధన్తే ఆయుర్విద్యా పల్లెల్లో కర్పూరం వెలిగించి మీ తల్లిదండ్రులకు హారతి ఇవ్వాలి.
లేదా నిల్చోబెట్టి వాళ్ళ చేతిలోకి అక్షంతలు పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళని బాధావందనం చేసి కనీసం వాళ్ళ చేతుల మీదుగా అక్షంతలు మీ తలపై వేయించుకొని మీ నుదుట బొట్టు పెట్టుకుని వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుని మాతా పితృ దినోత్సవం రేపు జరుపుకోవాలి. దీనికోసం ఒక మంచి కార్యక్రమం మన తల్లిదండ్రులు గౌరవించడం పూజించడం కోసం మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనము రేపు వ్యాలంటైన్స్ డేకి బదులుగా ప్రేమికుల దినోత్సవానికి బదులుగా మాతా పితృ దినోత్సవం జరుపుకోవాలి. ఖచ్చితంగా ఎంతమంది హౌ మెనీ ఆఫ్ యూ రెడీ టు డూ దిస్? అమ్మానాన్నలు పూజించడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరమే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా నీటిగా తలస్నానం చేసుకొని ఎలాగో శనివారం తలస్నానం చేసుకొని అమ్మా నాన్నల్ని దేవుడికి దగ్గర పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి వీలైతే లేదంటే కనీసం నిల్చోబెట్టి అయినా వాళ్ళని బాధావందనం చేసి వాళ్ళ చేతుల మీదుగా మీ తలపైన మాతా పితృ దినోత్సవాన్ని రేపు తప్పనిసరిగా అందరూ జరుపుకోవాలి. మన విద్యార్థులు అందరూ జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలి. మీరు జరుపుకుంటారని నేను భావిస్తున్నాను. మనం ఈ విధంగా వ్యాలంటైన్స్ డేకి ఒక కొత్త రూపాన్ని తీసుకురావాలి. మనకి పాశ్చాత్య సంస్కృతి వద్దు. మన భారతదేశ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మన తల్లిదండ్రులు మనం గౌరవించుకోవాలి. ఇతర దేశాలను మనం ఫాలో చేయడం ఏంటి, వాళ్ళ సంస్కృతిని మనం ఫాలో చేయడం ఏంటి? ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు భారతదేశం వైపు చూస్తున్నాయి, భారతదేశ సంస్కృతిని ఫాలో చేస్తున్నాయి. అవునా కాదా? మరి అటువంటప్పుడు మనం వాళ్ళ సంస్కృతి వైపు చూడటమే ఉంది, సిగ్గుచేటది. కాబట్టి తప్పనిసరిగా అందరూ రేపు ఈ మాతాపితృ దినోత్సవాన్ని జరుపుకుంటారని నేను భావిస్తున్నాను. మరి నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ వీడియో చిన్నది ఒక 10 minutes క్లిప్పింగే. ఏది అడ్డు రాదు, మనం నిజాయితీగా ప్రయత్నం చేస్తే ఏదైనా చేయొచ్చు అన్నదానికి నిదర్శనంగా ఈ వీడియో మనకి కనిపిస్తుంది. ఒకసారి అది కూడా ప్లే చేసి చూపిస్తాను, చూడండి. అందరికీ ఒక జవహర్ హై స్కూల్ పాస్ అయ్యి కాలేజ్ పూర్తిగా చచ్చబడిపోయాయి. 2 చేతులు తీసేయాలి. బ్రతికి బయటపడలే ఆ భగవంతుడి జన్మ నీకు మంచి భవిష్యత్తు. ఆయన మరి ఎలా తెలుసుకుంటావు చెప్పండి. ఒకవేళ తెలుసుకున్నా ముందు చదువులో తను వెనకబడిపోతుంది కదా. ఆ రోజు డిస్మిస్ చేస్తే తన మనసు ఇంకా బాధపడుతుంది కదా. ఎంత గాయమండి. కాదమ్మా, కాలేజీకి వెళ్ళకపోయినా పర్వాలేదు, అంటే అసాధ్యమే లేదు. నువ్వు అడుగేస్తే ఈ భూమి మడుగులుంటాయి. నీ ఆరాటానికి ఆకాశమే గొడుగు పట్టాలి. నన్ను వేరుగా చూడద్దు, అందరితో పాటే చూడండి. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను కన్నీళ్లు పెట్టకూడదు కూడా. ఎందుకంటే తుడుచుకోవడానికి నాకు చేతులు లేవు కదా.
అథ్లెట్ అయి నేషనల్ గేమ్స్ లో గెలిస్తే నీ స్టడీస్ హెల్ప్ అవుతుంది. చదువుకు అడ్డం రాకపోతే అలాగే చేస్తాడు. వాడి లేస్తూ ఉంటే వెలిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్విస్తుంటే సెలవంది శాతం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటాడుతుంటే తెలిసింది గమ్యం. నేను వెళుతూ చదువుకోవాలనుకోవడం తప్ప. అలాగే కాదు. వైద్యం అన్నది చేతులున్న వాళ్ళు మాత్రమే చేయగలిగే వృత్తి. అందరూ చేతులతో చేసేవన్నీ నేను కాళ్ళతోనే చేయగలను కదా. అవిటి తను తప్ప. అవిటి వాడు మనుషులు కాదా? బలహీనతని బలంగా మార్చుకో. నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా. ఏమైంది నాన్న? మీ అమ్మ మనకి లేదమ్మా. మీ అమ్మ కల నెరవేరి నువ్వు యూనివర్సిటీలో చేరాలంటే వికలాంగులతోనే కాదు, మామూలు ఆటగాళ్లతో కూడా పోటీ పడడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అప్పుడు నువ్వు అనుకుని సాధించగలుగుతావు. పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్విస్తుంటే సెలవంది శాతం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటాడుస్తుంటే పిలిచింది గమ్యం. కంగ్రాచులేషన్స్. సీట్ వచ్చింది. నిజంగానా? నువ్వు సాధించిన గోల్డ్ మెడల్ చూసి నీకు సీట్ ఇచ్చారు. నాన్న, నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అమ్మా, నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చిందమ్మా. అమ్మా, నేను డాక్టర్ అవుతాను. నీ కల నెరవేరింది. అమ్మా, వింటున్నావా? క్లాప్స్ కొట్టడం కాదు. చూడండి, ఒకసారి మనం ఆలోచించాలి. సార్ తిడతారనో, సార్ కొడతారనో, అమ్మ కోపం అవుతుందనో, నాన్న కోపం అవుతారనో చదవడం కాదు. ఖచ్చితంగా నీ కోసం నువ్వు చదువుకోవాలి, క్రమశిక్షణగా ఉండాలి. చూడండి, 2 చేతులు పోయిన తర్వాత కూడా జిహ్వానే ఈ అమ్మాయి ఎంత చక్కగా ఇతరుల సహాయం లేకుండా చక్కగా తను అనుకున్న టార్గెట్ సాధించింది. ఒకసారి ఆలోచించండి. మనం ఇంటి దగ్గర శ్రద్ధగా చదువుకోవాలి, డిసిప్లిన్గా ఉండాలి. ఖచ్చితంగా రేపు అందరూ కూడా మాతాపితృ దినోత్సవం జరుపుకుంటారా లేదా? అసలు నాకైతే నేను చెప్పే వాయిస్లో కాన్ఫిడెన్స్ కనపడడం లేదు. కాన్ఫిడెన్స్ అంటే మరి అంటే ఏదోలా చెప్తున్నారా, అయితే అవుతులే లేకపోతే లేదు అన్నట్టుగా చెప్తున్నారా? ఎలాగా జరుపుకుంటారా? అయితే ఒకసారి అక్కడ వరకు మనం స్క్రీన్ షేరింగ్ అనేది దాన్ని మనం దీంట్లో పెట్టాం కదా 1 month కంటెస్ట్ లో. సో అది రేపు సాయంత్రం నుంచి ఫాలో చేయాల్సింది. కాబట్టి రేపు మార్నింగ్ మీరు మాతాపితృ దినోత్సవం జరుపుకునే విధానాన్ని ఒక వీడియో తీసి ఆ వీడియోని నాకు షేర్ చేయాలి. చేస్తారా? నా నంబర్కి తప్పనిసరిగా అందరూ కూడా ఎవరు మిస్ అవ్వద్దు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. ఆ బ్లెస్సింగ్స్ మీరు అమ్మా నాన్నల కాలుకి దండం పెట్టేటప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, ఈ వాక్యాలు ఉన్నాయి చూడండి. మిమ్మల్ని దీవించడానికి చెప్పే వాక్యాలు అవి ద మోస్ట్ పవర్ఫుల్ సెంటెన్సెస్. చాలా మంచి వాక్యాలు అవి. నువ్వు తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని దండం పెట్టుకుంటే వచ్చేటటువంటి ఆ శిష్యుల కంటే కూడా
శక్తివంతమైనటువంటి ఆశీస్సులు అవి. మనోవంత పరిస్థితిరస్తు అంటే నీ కోరికలు తప్పనిసరిగా నెరవేరాలి అని అమ్మా నాన్న దీవించడము, దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించడము, మంచి జరగాలని దీవించడము, ఇదంతా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అమ్మా నాన్నే. సో మనం ప్రేమిద్దాం, అమ్మా నాన్నను ప్రేమిద్దాం, అమ్మను ప్రేమిద్దాం, నాన్న ప్రేమిద్దాం, మన గ్రామాన్ని ప్రేమిద్దాం, అంతే తప్ప ఈ పనికి మాలిన వాలంటైన్స్ డేలు మనం మరి జరుపుకోవద్దు. దానికి బదులుగా మాతాపితృ దినోత్సవాన్ని రేపు తప్పనిసరిగా జరుపుకోవాలి. ఓకేనా? ఓకే, పంపించండి మేడం.